కొట్టడం లేదు. కొట్టుంటే ఈ పాటికి నేల కత్తుక్కుపోయి ఉండేది. తనేం తప్పు చేసింది? ఏం చేసిందా? ఇదిగో వీళ్ళు జూనియర్స్ అని చెప్పి ర్యాగింగ్ చేస్తూ తన కారు తుడిపించుకుంటుంది. ఏయ్, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేనేమి కార్ తుడిపించుకోవడం లేదు. మరి వాళ్ళు చేస్తుంది ఏంటి? తను చెప్తే చెయ్యలేదు. వాళ్ళు తన మీద ఉన్న రెస్పెక్ట్ తో ఫ్రెండ్లీగా తుడుస్తున్నారు. దానికి పోయి నేనేదో ర్యాగింగ్ చేస్తున్నానని చెప్పి కావాలని రాద్ధాంతం చేస్తుంది చరణ్. నీకేం పనిలేదా? ఎప్పుడు చూసినా ఎందుకు అక్షతతో బోనతో గొడవ పెట్టుకుంటావు? అయ్యో చరణ్, అసలు నీకు విషయం తెలీదు. తను కావాలని. ఏంటి ఇక్కడ గొడవ? చూడండి ఆంటీ, వాళ్ళు జూనియర్స్ అంట. అక్క, మీరు సీనియర్స్ కదా, మీరంటే మాకు రెస్పెక్ట్. చాలా విషయాల్లో మీరు మాకు ఇన్స్పిరేషన్. మీ కారు కంటుకున్న బురదని మేము తుడుస్తామని వాళ్ళు తుడుస్తున్నారు. అక్కడికి భువన వద్దు అనే చెప్పింది, కానీ వాళ్లే రెస్పెక్ట్ తో తుడుస్తున్నారు. ఈ లోపు ఈ పల్లవి వచ్చి మేం వాళ్ళని కావాలనే ర్యాగింగ్ చేస్తున్నాము, కారు తుడిపిస్తున్నాము అని చెప్పి గొడవ చేస్తుంది. భువనని కొట్టడానికి కూడా వచ్చిందాంటీ. మీరిద్దరూ చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఆహా, అయితే నిజం వాళ్ళతోనే చెప్పించు. ఏయ్, నేను మిమ్మల్ని కార్ క్లీన్ చేయమన్నానా? మీరే కావాలని చేస్తున్నారా? అలా చూస్తూ నిలబడతారేంటి? చెప్పండి, మీ అంతటా మీరే చేస్తున్నాను అని చెప్పండి. ఇదిగో, మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. జరిగిందేంటో చెప్పండి. తను సీనియర్ అని చెప్పి మిమ్మల్ని ర్యాగింగ్ చేయలేదు. తన కార్ తొడవమని మీతో పని చేయించలేదు. ఎందుకు మౌనంగా ఉంటారు? నిజంగా ర్యాగింగ్ చేస్తే చెప్పండి. ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరం. అది ఎవరు చేసినా తప్పే. మీ అందరు మీరే తన కారు తుడుస్తున్నారా? పల్లవి అబద్ధం చెప్తుందా లేకపోతే వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? చెప్పండి. వాళ్ళు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే అర్థం కావట్లేదా బావగారు?